హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మిస్ పియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రభు మాలింపాటి, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం సార్. సార్, ఎప్పటి నుంచో ఒకే ఒక డౌట్, అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి? అన్లిస్టెడ్ షేర్స్లో అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఒక కంపెనీ స్థాపించిన తర్వాత కొంత కూలింగ్ పీరియడ్లో కంపెనీ నడుస్తుంది, తర్వాత ఐపీఓకి వస్తుంది. ఐపీఓకి రాకముందు షేర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ షేర్స్ కంపెనీ ఇష్ట ప్రకారం సెబీ పర్మిషన్ తీసుకొని కొంతమందికి ఇవ్వచ్చు. సో అవి తక్కువ రేట్లో ఇస్తారు మార్కెట్లో. అంటే అప్పుడే కొత్త ప్రోడక్ట్ ఇంకా మార్కెట్లో రాదు, కొత్తది కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎన్ఎస్సి తీసుకుందాం. ఎన్ఎస్సి మనకు ఆల్రెడీ బీఎస్సీ వచ్చేసింది. బీఎస్సీ 800కి ఇచ్చారు. అది ఎంతవరకు పోయింది? 7,000 వరకు పోయింది. అంటే బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అట్లానే ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి కూడా వస్తుంది. అసలు అన్లిస్టెడ్ షేర్స్ ఇప్పుడు అందరు చూపు పడటానికి కూడా ఇదే కారణం. ఆల్రెడీ ముందు ట్రాక్ ఏమో బీఎస్సీ 800కి ఇచ్చి 7,000 వరకు పోయింది కాబట్టి ఓకే మనం కొనలేకపోయాం, మళ్ళీ ఇలాంటివి వస్తే బాగుండు అనుకుంటారు కదా. అట్లాంటిది ఇప్పుడు ఎన్ఎస్సి వచ్చినప్పుడు ఇది ఇంకా డేట్స్ ఇంకా రాలేదు. సో అందుకని గ్రే మార్కెట్లో 900 రూపీస్ ఉండేది ఇవాళ 2,500. అంటే డిమాండ్ డే బై డే పెరుగుతోంది, ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే బీఎస్సీ కంటే ఎన్ఎస్సీ టర్న్ ఓవర్ ఎక్కువ. సో డెఫినెట్గా దీనికంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయనే ఉద్దేశం అందరికీ పడుతుంది కదా, ఆ చూపు పడుతుంది కదా. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇక్కడ బాగుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మార్కెట్లో.